ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 9వ అధ్యాయము. బాబా వద్ద సెలవు పుచ్చుకొనున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలను. వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు, కొన్ని ఉదాహరణలు, భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవములు, షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడీ విడువలేకుండిరి. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో అనుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహా ప్రకారము నడిచి తీరవలను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువాటి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటీలు. ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా ఇట్లనెను, తొందరపడవద్దు, కొంచెం ఆగుము. సంత సంగతి అటుండనిమ్ము. పల్లె విడిచి బయటకు పోవలదు. అతని ఆతురతను చూచి మాధవరావు దేశపాండేనైన వెంట తీసుకొని పొమ్మని బాబా ఆజ్ఞాపించెను. దీనిని లెక్క చెయ్యక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. 2 గుర్రములలోనొకటి కొత్తది, మిక్కిలి చురుకైనది. అది 300 రూపాయల విలువ చెయ్యును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు బెనికి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగులలేదు. కాని తల్లి ప్రేమగల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కొల్హారు గ్రామమునకు పోవునప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను. ఐరోపా దేశపు పెద్ద మనిషి, బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు షిరిడీ వచ్చెను. నానాసాహెబు చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకొని ఏదో ఉద్దేశంతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస ఏర్పరిచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిడవలనని 3 సార్లు మసీదులో ప్రవేశించ యత్నించెను. కాని బాబా అతన్ని నిషేధించెను. క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలను అనిది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలను అని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమున గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ బావి దాటిన వెంటనే ఒక త్రొక్కుడు బండి ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగుడసాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్ద మనిషి క్రిందబడి కొంత దూరము ఈడవబడెను. ఫలితముగా గాయములను బాగుచేసుకొనుటకై కోపర్గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పోవుదురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబా ఏ భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలాయను సందేహము చాలామందికి గలుగవచ్చును. ఈ ప్రశ్నకు 2 దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును. 1. భిక్షాటనము చేసి జీవించుటకెవరికి హక్కు కలదు? 2. పంచశూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది అను ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు. వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవనా? 1 దంచుట, రుబ్బుట. 2 విసరుట. 3 పాత్రలు తోముట. 4 ఇల్లు ఊడుచుట, తుడుచుట. 5 పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపముననుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము.
2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. ఇంకొక సంతోషదాయకమగు సంగతి. శ్రీకృష్ణుడు భగవద్గీత యందిట్లు నుడివెను, శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రముగాని, పుష్పముగాని, ఫలముగాని లేదా నీరుగాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడు ఏదైనా సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడు ఏదైనా సమర్పించవలను అనుకొని మరచినచో అట్టి వానికి బాబా జ్ఞాపకము చేసి ఆ అర్పితమును గ్రహించి ఆశీర్వదించువారు. అట్టివి కొన్ని ఈ క్రింద చెప్పిన ఉదాహరణలు. తర్ఖడ్ కుటుంబము, తండ్రి కొడుకు. రామచంద్ర ఆత్మారాం పురఫ్ బాబాసాహెబు తర్ఖడ్ యొకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వాని భార్యపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలను అని నిర్ణయించిరి. కాని కొడుకు ఇష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చును అని సంశయించెను. కాని తండ్రి పూజను సక్రమంగా చేసేదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రియగు తర్ఖడ్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి లాంఛనము వలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటి దినము సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారము నాడు పూజనెప్పటివలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్న భోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును అడగగా ఆనాడు ప్రసాదము అర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను. అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధముగానున్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగునను లోపల ప్రవేశించితిని. కాని తినుటకేమీ లేక తిరిగి వచ్చితిని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటి వద్ద పూజలో నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చెయ్యుమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగిన దానిని అంతటినీ వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చెయ్యుమని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య విషయం ఆలోచింతము. ఆమె 3 వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1 వంకాయ పెరుగుపచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీణి నెట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడికి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడి చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకా పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానినందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా
అప్పుడే కావలను అనెను. ఈ సంగతి రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు గనక ఆమెకేమియూ తోచకుండెను. వంకాయలెట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరుని భార్యయేని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పట్టవలను అని నిశ్చయించిరి. అప్పుడందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది. బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మంకడనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలను అనుకునెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలను అనుకునెను. ఇల్లంతయు వెదకెను. కాని ఒక్క పేడ తప్ప ఏమీయూ కనిపించలేదు. ఈ పేడ ఇప్పటికే బాబాకు నైవేద్యం పెట్టియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడయ్యుండెను. కాని ఆమె బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసుకుని వెళ్ళుట మరిచెను. బాబా ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా పేడా తీసుకొని పోవుట మరిచెను. అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగెను. ఏమియూ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదాయని అడిగెను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అను గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంటియందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్కయొకటి వచ్చి మరుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చెయ్యము. ఇది నీకు సద్గతి కలుగజెయ్యును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా యందు అట్లే దయయుంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనము. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకై ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టెముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వము ఏ కుక్కను నీవు జూచి రొట్టెపెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపము. ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి. భగవంతుని జీవులన్నింటియందు గనుము. ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవన్నీయు భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణమునను ఇతర అనేకముల మూలమునను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను ఆచరణ రూపమున ఎట్లు ఉంచవలనో అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 9వ అధ్యాయము సంపూర్ణము.